ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి సోయగం. వీరులలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరిమళ దర్శనం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో వైభవపేతంగా పుష్పయాగం. తిరుపతిలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు పరిసమాప్తం. తిరువీధి ఉత్సవంలో శ్రీ వరదరాజస్వామి వారు తిరుకచ్చి నంబి దర్శనం. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు నిరుపమానమైన సేవలు. తిరుపతిలో ఘనంగా స్విమ్స్ విశ్వవిద్యాలయం 33వ వార్షికోత్సవాలు. కళ్యాణోత్సవంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం. మంగళంపేటలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. ఆదర్శ దంపతులైన సీతారాములు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు భక్తుల సంభరితంగా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజైన గురువారం సాయంత్రం శ్రీ సీతారాములకు తెప్పోత్సవం జరిగింది. అర్చకులు సకల తిరువాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలంకరణలతో దగదగాయమానంగా మెరిసిపోతున్న పుష్కరిణిలో పుష్ప తోరణాలు, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవర్లను వేంచేపు చేశారు. వేదనాదాలు, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణి జలాల్లో తెప్పలపై 3 పర్యాయాలు విహరించి భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు తెప్పలపై శ్రీ సీతారాముల దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాల విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి తెప్పోత్సవాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది పుష్కరిణిలో. మీరందరూ చూశారు, కనుల విందుగా
ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు లక్ష్మణ స్వామి సీతా సమేతుడై ఈరోజు 3 సార్లు తెప్పోత్సవాలు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ విజిలెన్స్ వింగ్ కానీ అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. అలానే ఎస్విబిసి ద్వారా కూడా కోట్లాది మంది భక్తులు కూడా వీక్షించే విధంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. తెప్పోత్సవాల్లో కూడా మా అందరం కూడా మీరు చూశారు, పుష్కరిని చాలా క్లీన్ చేయటం కానీ, ఇంజనీరింగ్ విభాగం చాలా సమర్థవంతంగా పనిచేయటం కానీ, ఇంజనీరింగ్ విధానం మొత్తం కూడా భక్తులకు కూడా కనపడే విధంగా ఈసారి డిజైన్ చేయటం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేసి అందరూ కూడా బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ, అలానే మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ అలా కూడా అందరూ కూడా చాలా భక్తిభావంతో పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ చేయటం జరిగింది. సో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి సో మీ అందరూ తెలిసి టీటీడీ ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అలానే వేదోచ్చారణ కానీ అలానే సాంప్రదాయాలు ఎప్పుడు కూడా అలానే అన్నమాచార్య కీర్తనలు కానీ అలానే అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఎట్లయితే మనకి సాంప్రదాయంగా వస్తున్నాయి అదే విధంగా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. సో అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. పరిమళాలను వెదజల్లే విరులలో ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి గురువారం పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా దాతలు అందజేసిన వివిధ రకాల పుష్పాలను బుట్టల్లో నింపి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మండపంలో చక్కటి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భాగ్యనగర వాసులు తన్మయత్వంతో తిలకిస్తుండగా భాజా భజంత్రీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, గులాబీ, జాజి, మల్లె, సంపంగ తదితర పుష్పాలతో పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఉదయం స్నపన తిరుమంజనం జరిగింది.
ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. తిరుపతిలోని బేరివీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారిని, శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు తిరుకచ్చి నంబి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై టీటీడీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం తిరువీధి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారు, తిరుకచ్చి నంబి ఉత్సవమూర్తులను అర్చకులు సకల దివ్యాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఉభయ దేవేరి సమేత శ్రీ వరదరాజ స్వామి వారిని తిరుచిపై అభిముఖంగా శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పూజలతో హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి తిరువీధి ఉత్సవం వేడుకగా జరిగింది.
స్విమ్స్ విశ్వవిద్యాలయం 33వ వార్షికోత్సవ వేడుకలను గురువారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యులు, స్విమ్స్ అధికారులు పాల్గొని స్విమ్స్ ప్రగతిని వివరిస్తూ మరింతగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు వివిధ క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యుత్తమ వైద్యాలయంలో తిరుపతిలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం రూపాంతరం చెంది రోగులకు నిరుపమానమైన సేవలు అందిస్తోంది. ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను పొందుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానమై వెలుగొందుతూ రోగులకు అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో స్విమ్స్ విశ్వవిద్యాలయం 33వ వార్షికోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ అలోక్ సచన్ స్వాగతోపన్యాసం చేయగా స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ బిట్లా స్విమ్స్ విశ్వవిద్యాలయం వార్షిక ప్రగతిని నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు 2025వ సంవత్సరం వార్షిక నివేదిక సీడీని, 2026వ సంవత్సరం వార్షిక సంచిక లోగో సీడీని ఆవిష్కరించారు. అనంతరం స్విమ్స్ లోని వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన పలువురు వైద్యులకు బంగారు పథకాలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. తరువాత వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అన్న నానుడికి అక్షరాల నిజం చేస్తూ ఆచరణలో స్విమ్స్ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ప్రాణం నిలబెట్టేది డాక్టర్లు. తల్లి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. అందుకనే డాక్టర్ని వైద్యో నారాయణ హరి అంటారు. భగవంతుడికి ఏ విధంగా మనం మనస్ఫూర్తిగా నమస్కరిస్తామో అదేవిధంగా ఈ ప్రపంచంలో ఒక వృత్తికి మీరు చేసే జాబ్కి చేతులెత్తి దండం పెట్టచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను మిత్రులారు. ఎందుకంటే డాక్టర్లు అవ్వాలంటే అంత సులభమేం కాదు. నా కుటుంబంలో కూడా 2 డాక్టర్లు ఉన్నారు. నా భార్య, నా బిడ్డ 2 డాక్టర్లు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఎదుగుతారో నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. తుడా చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యులు సి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ స్విమ్స్ లో అందిస్తున్న అరుదైన వైద్య సేవల గురించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. 33 years స్విమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టనే ఇట్స్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రంలో స్విమ్స్ అనేది ఒక చరిత్రగా, ఒక బ్రాండ్గా నిలిచినటువంటి హాస్పిటల్. ఈరోజు రాయలసీమలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఏమన్నా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన హాస్పిటల్ అంటే ఒక స్విమ్స్. ఎందుకంటే ఒకేసారిగా హార్ట్, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన హాస్పిటల్ స్విమ్స్. అది కూడా మన డైరెక్టర్ వారితో హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈరోజు సుమారుగా తిరుపతిలో మనం పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కి అంతా కూడా. అది కాకుండా స్విమ్స్లో సుమారుగా 700 పైగా బైపాస్ సర్జరీస్ చేశాయంటే అది కూడా ఒక చరిత్ర, ఒక స్విమ్స్కే. ఈరోజు ఒక బీదవాడు వచ్చినా, గొప్పవాడు వచ్చినా, కోటేశ్వరుడు వచ్చినా కూడా అందరికీ ఒకేలాగా మంచిగా వైద్యం చేసేటువంటి హాస్పిటల్ ఒక స్విమ్స్. ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవలు త్వరలో ప్రవేశపెట్టి అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలను అందించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క టీటీడీ పాలక మండలి బిఆర్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న సమస్యలతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ని 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, ఫ్యాకల్టీ అండ్ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్, నర్సింగ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టు కంప్లీటింగ్ ది రిక్రూట్మెంట్. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తిరుమలలో శ్రీవారి వైద్య సేవ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన మా యొక్క రివ్యూలో చెప్పడం జరిగింది. దాని మీద మేము కమిటీగా ఏర్పడి దాని మీద విధి విధానాలు ఖరారు చేస్తూ త్వరలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు
ఎవరైనా సరే స్విమ్స్లో పని చేయాలనుకుంటే వాళ్ళు ఒక యాప్ ద్వారా అన్ని డెవలప్ అవుతుంది. త్వరలో ఆ యొక్క వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అందరూ వచ్చి ఇక్కడ సాయం చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పాలక మండలి ద్వారా త్వరలో ఈ షరత్ గారు మేము అందరం కూర్చొని దాని మీద ఒక విధి విధానాలు వర్కౌట్ చేస్తున్నాము. ఆ వైద్య సేవ ద్వారా కనుక చేయగలిగితే గొప్ప గొప్ప డాక్టర్లు వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి సహాయం చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి సనాతన ధర్మాన్ని కాపాడుతూ స్విమ్స్ వైద్య జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక సేవతో ముందుకెళితేనే అందరికీ సంపూర్ణమైన వైద్య సేవ అందుతుందని వివరించారు. Good evening to all of you. I feel it's a privilege, pleasure and proud to be a part of 33rd annual day celebration of SWIMS. The SWIMS means what I feel. It's a Venkateshwara Institute of Medical Sciences. ఆ వెంకటేశ్వరి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరి కృపా కటాక్షలతో వారి ఆశీస్సులతో ఈ సంస్థ నిర్మాణం అయింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉంది కాబట్టే ఈరోజు పెద్దలు సుభాషిణి ఏతూరి మేడం కూడా 1 crore డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. దట్ మీన్స్ షీ మే నాట్ బి రిచ్ బట్ షీ ఈజ్ రిచ్ ఇన్ హార్ట్. ఐ రియల్లీ థ్యాంక్ యూ మేడం. టీటీడీ the board is giving, Venkateswara Swami is giving grant of, it's between 120 to 130 crores as a grant to SWIMS. So we should say thanks to the Lord Venkateshwara. Because of Venkateswara Swami, we are all blessed. You are blessed, students are blessed. So that means the SWIMS so far, there is a భారతీయ సంస్కృతిలో మానవ సేవయే మాధవ సేవ. ఇప్పటివరకు నేను వింటూ ఉంటే నిజంగా ఫ్యాకల్టీ కానీ డాక్టర్స్ కానీ ఆ ఫ్యాకల్టీ గివింగ్ లెక్చర్స్, గివింగ్ జ్ఞానం టు ది స్టూడెంట్స్, డాక్టర్స్ గివింగ్ సర్వీస్ టు ది పేషెంట్స్. సో మానవ సేవ మాధవ సేవ అని ఆ నానుడిని మనసులో పెట్టుకొని ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థ స్విమ్స్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మరి ఇంకా చూస్తుంటే చాలామంది చెప్పారు, ఎవరు చెప్పినా అదే వైద్యో నారాయణో హరి, అంటే వైద్యుడే నారాయణుడి స్వరూపంలో ఉన్నారు. అంటే అప్పుడు ఏం చేయాలి? వైద్యుడు ఆ రోగికి నారాయణ స్వరూపంగా, మీరు దేవుడే వారికి సేవ చేస్తున్నట్టుగా భావించాలి. ఆ వైద్యుడు ప్రాణాలను రక్షిస్తాడు, ఆశ కల్పిస్తాడు, అభయం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఆ విధంగా ఉంటే మరి ఇక్కడ అది నార్మల్గా ఎనీ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ స్విమ్స్ దిస్ హ్యాపెన్ వేర్ దెర్ ఇస్ ఎ కైండ్ హార్ట్ లైక్ మేడం, వేరెవర్ ది సర్టన్ డాక్టర్స్ ఆర్ దేర్ విత్ కైండ్ హార్ట్, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత కూడా తోడ ఉండాలి. వైద్య జ్ఞానమే కాదు, ఆధ్యాత్మికత తోడు చేస్తేనే సంపూర్ణ వైద్య సేవ మనకు అందుబాటులో వస్తుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను స్విమ్స్ డైరెక్టర్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆర్వి కుమార్ ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా స్విమ్స్ పూర్వ విద్యార్థులు డాక్టర్ సుభాషిణి స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి కోసం ₹1 కోటి విరాళాన్ని ముఖ్య అతిథులకు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శేషవాహన సేవలో శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో దిగువ అహోబిలంలో అర్చకులు అమృతవల్లి సమేత ప్రహ్లాద వరద స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శేషవాహన సేవ శోభాయమానంగా సాగింది. ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి గారి పల్లెలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో స్వామివారికి షోడశోపచారాలను జరిపారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, అక్షతారోపణం, మాల మార్పిడి కార్యక్రమాలను నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. అన్నమయ్య జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉత్సవ సొబగులతో అలరారుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి మార్చి 2 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు.
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, పాడెదమిదనేము, పాడెదమిదనేము. చూపులు చూపులు మీకు సూసకము బాసికము, కోపచన్ను గొప్పలివి పూజగుండలు, తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు, తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు. దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.